ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతలేదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కుకట్పల్లి 12 సంవత్సరాల అమ్మాయి సహస్ర మరి మర్డర్ జరిగి 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి ఎవరు చేశారనేది ఒక కొలిక్కి రాలేదు, ఒక మిస్టరీగానే మారింది. మరి బయట వ్యక్తులు ఎవరు బిల్డింగ్లోకి రాలేదు, సీసీ ఫుటేజ్లో ఏం కనిపించట్లేదు అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. మరి బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసి ఉండొచ్చు, ఒక అనుమానం కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. మరి దీనిపైన మంచి సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ IPS ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్తే అండి. అంటే మామూలుగా సార్ ఇన్సిడెంట్ జరిగి 2 days అవుతుంది కదా, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాకపోవడానికి రీజన్స్ ఏమన్నా ఉంటాయంటారా? ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేస్తుంటారు. పోస్ట్ మార్టం కండక్ట్ చేయగానే వాళ్ళు ఏమేమి అంటే ఆ డాక్టర్ పోస్ట్ మార్టం కండక్ట్ చేసే డాక్టర్కి రిక్విజేషన్ పోలీసు వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంజురీస్ అన్నీ కూడా ఇట్లాంటి కేసుల్లో ఈ మధ్యకాలంలో వీడియోగ్రఫీ చేస్తున్నారు. చాలా కేసెస్లో వీడియో చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే చూడడానికి క్షుణ్ణంగా వీడియోగ్రఫీ చేస్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్ని. ఎందుకంటే ఎప్పుడన్నా రివ్యూ చేయాలన్నా మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఎగ్జిక్యూమినేట్ చేయాలా అనుకోండి, సో అందుకు గాను చేస్తారు ఒకటి. ఇంకోటి ఏమంటే PM రిపోర్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎన్ని ఇంజురీస్ ఉన్నాయి, అది ఎందుటితో కాజ్ చేసి ఉంటారు, ఎక్కడ లెఫ్ట్ హ్యాండర్కి లెఫ్ట్ హ్యాండ్తో పోలిస్తే ఒక రకంగా ఉంటుంది, రైట్ హ్యాండ్తో హ్యాబిట్ల మీద కూడా అలవాటు ఉంటుంది. ఎడమ చేత్తో వేరే విధంగా ఉంటుంది, కుడి చేత్తో ఒక విధంగా ఉంటుంది. వాడి చెయ్యి హ్యాబిట్ బట్టి కూడా ఆ ఇంజురీస్, ఆ అమ్మాయి హైటు ఇంజురీస్ కూడా ఉంటాయి. సో పొట్టోడు అనుకో ఎక్కడ పొడుస్తాడు, ఇక్కడ పొడుస్తాడు. పొడవాడు అనుకో వాడికి ఛాతీ వరకే చిన్న ఎంత కిందికి వచ్చినా కిందికి వస్తుంది. కాబట్టి అదొకటి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రిలిమినరీగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు అంది ఉంటారు, ఇస్తారు. కాకపోతే ఒకవేళ ఆ అమ్మాయి పైన ఏదైనా అఘాయిత్యం చేసేదానికి ప్రయత్నం చేసి ఉంటేనో, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైనా వెంట్రుకలు పాడు కలెక్ట్ చేసి ఉంటేనో, సెమన్ ఉంటేనో, లేదో మామూలుగా కూడా విసిరా అని పోలీసులు కలెక్ట్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. సో అప్పుడు అవి వచ్చేంత వరకు వీళ్ళు ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేరు. అవన్నీ విసిరా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మొత్తం రిపోర్ట్ని ఒకేసారి పోలీసులకు ఇస్తారు. లేదు ఇప్పుడు అర్జెంట్ ఉంది బాబు మేము చూసుకోవాలా ఇన్వెస్టిగేషన్లో అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇస్తారు. అంటే ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు, మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వచ్చు, ఇస్తారు. అంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ సీన్ అనేది చెప్పలేమేమో సార్. పోస్ట్ మార్టం ఇప్పుడు కూడా ఏమిటంటే పొడిచారు చంపారనే ఉంటుంది, కానీ అమ్మాయిని అఘాయిత్యం చేసి ఉంటే డెఫినెట్గా అబ్జర్వేషన్లో చిన్న అమ్మాయి కదా, హ్యామన్ రప్చర్ అయి ఉంటుంది, బ్లడ్ పోతూ ఉంటుంది, అదంతా ఉంటుంది, అదేం లేదు కదా. అదే కాదు బట్టలు కూడా ఒకవేళ ఎవరైనా అమ్మాయిని చెరపడానికి వచ్చి ఉంటే అది సీన్ గందరగోళం అవుతుంది. అదేవిధంగా బట్టలన్నీ చిరిగిపోయి ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి. బహుశా అది కాదేమో, డెఫినెట్గా కక్షపూర్వకంగా చంపడానికి వచ్చినట్లే అనిపిస్తుంది. ఇంకేదన్నా జరిగి ఉంటే, విషం పెట్టి ఉంటేనో ఇంకో రకంగా ఉంటేనో అవన్నీ క్షుణ్ణంగా తీసుకొని ఆ ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. సార్ ఇంకా చూసుకుంటే మనం చాలా వార్తల్లో వింటున్నాము, అంటే ఒక దగ్గర తండ్రిని కూడా అనుమానించారు. ఒక దగ్గర నేను ఎందుకు చంపుతాను మా అమ్మాయిని అని చెప్పేసి తండ్రి మాట్లాడుతున్నాడు. పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే అమ్మాయి అరిచింది, సౌండ్స్ వచ్చాము, వెళ్ళేటప్పటికి చనిపోయింది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎవడో అక్కడ ఉన్నవాడే ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ ఇన్వెస్టిగేషన్లో మీరు చాలా కేసెస్ ఇలాంటివి చూసే ఉంటారు, అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు టోటల్ ఇన్సిడెంట్ పైన ఇప్పటి వరకు? డెఫినెట్గా
ఆమె ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వాళ్ళే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది నా అభిప్రాయం. అదే కూడా జరిగి ఉంటుందని. ఎందుకంటే సొమ్ములు దోచుకోవడానికి రాలేదు, రేప్ చేయడానికి రాలేదు. ఈ రెండు కాదంటే ఆ అమ్మాయి పైన చిన్నపిల్ల కక్ష చేర్చేదానికి లేదు. కాబట్టి తల్లిదండ్రుల పైన కక్ష ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది. బహుశా తండ్రిని అనుమానించడానికి కారణం ఏమంటే మొదటిసారి పోయినాడు ఆయన. పోయి చూడంగానే తండ్రి రియాక్షన్ ఏమిటి ఇమ్మీడియట్గా పోతే. సో ఆయన కూడా ఎందుకు తండ్రిని అనుమానిస్తారంటే చెప్పలేము కదా, ఎవరు ముద్దాయి లేరు కాబట్టి. ఒకటి, తల్లి పైన కక్షతో పిల్లల్ని చంపిన వాళ్ళు చాలా సందర్భాల్లో చూసాం. పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు కూడా చాలా మంది పిల్లల్ని తల్లిదండ్రులు చంపిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే ఏదో విషయంలో తల్లిదండ్రులు మాటికి అర్థం చెప్తున్నారు, మా మాట వినడం లేదు, మాకు ఆస్తి రాసివ్వలేదు. ఆ మధ్య కాలంలో ముసలాయన పాపం అన్ని 80 ఏళ్లకు పైగా ఉంటుంది, వానికి 4 కోట్ల రూపాయల ఆస్తి కూడా రాసిచ్చాడు. అంత చేసిన తర్వాత కూడా ఆ ముసలాయన్ని చంపేశాడు. పైగా లండన్లో అమెరికాలో చదివేసి వచ్చినాడు. అమెరికా చదివేయడానికి కూడా ఈయనే పంపించి చదివించాడు. కాబట్టి అది వాడు చంపడానికి కారణం వాడు నార్కోటిక్ ఒకటి, దుర్వ్యసనాలకు లోనైన ఒకటి, నాకు ఆస్తంతా రావాలి, చిన్నవాడికే ఆస్తంతా ఇస్తున్నారు, నాకు ఇవ్వడం లేదనే కక్షతో చంపాడు ముసలాయన్ని. అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది, ఒకటి మనం అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే అంత వాళ్ళు ఏమి డబ్బు ఉన్న వాళ్ళు సౌండ్ పార్ట్ లాగా అనిపించట్లేదు, కొంచెం మధ్య తరగతి కంటే ఇంకా తక్కువ ఉన్నట్టే అనిపిస్తున్నారు. ఆవిడేదో ల్యాబ్ టెక్నీషియన్, ఆయన తండ్రి ఏమో మెకానిక్ చేస్తున్నారు. మరి ఇంకో వైపు చూసుకుంటే ఏంటంటే కక్ష కట్టింది అంటున్నారు మీరు, డబ్బుల కోసం చంపారు వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో బిల్డింగ్స్లో చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇదే కారణాల వల్ల చంపారని అనుకోవచ్చు అంటారా మనం? గొడవల వల్ల చంపుతారని నేను అనుకోను. బ్లాక్ మ్యాజిక్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనే దాని దూరంలో చేయొచ్చు. లేదా తండ్రికి ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉంటే ఆ కక్షతో చంపవచ్చు. లేదా ఎక్కడైనా ల్యాండ్స్లో గొడవలు జరిగి ఈయన వాళ్ళ భాగం ఇవ్వలేదు అంటే వీడిని వాడిని పిల్లల్ని చంపేస్తే వాడికే బుద్ధి వస్తుంది, మనకు సరెండర్ అవుతాడనే ఉద్దేశంతో ఏమైనా చేశారా? ఏదేమైనా అమ్మాయిని పర్సనల్గా ఆ అమ్మాయి మీద ఉన్న కక్షతో చంపిన దానికి ఐ డోంట్ థింక్ ఆ విధంగా ఉండదు. టార్గెట్ అసలు పాపే అనుకోవచ్చు అంటారా ఇందులో? మనం చెప్పలేము. ఇప్పుడు తల్లిదండ్రుల పైన కక్షతో చేశారంటే అమ్మాయిని చంపొచ్చు, అబ్బాయిని చంపొచ్చు. సో చెప్పలేము. బ్లాక్ మ్యాజిక్ వల్ల అయితే ఎవరు దొరికితే వాళ్ళని చంపాలని అంతే. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, తర్వాత ఇప్పుడు నా 3-4 ఇంట్రాగేట్ చేస్తున్నారు. వాళ్ళ మూమెంట్స్ అవంతా తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా ఒక కొలిక్కి వస్తుంది. ఇవాళ కాకపోయినా 2-3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా రాకపోయినా పోలీసులకి ఈ పాటికే ఒక క్లూ వచ్చింటుంది అనుకుంటున్నాను. అది బహిర్గతం చేయటం లేదు. ఎందుకంటే పోలీసులకు వచ్చిన క్లూస్ని ఇన్వెస్టిగేషన్ మధ్యలో బహిర్గతం చేస్తే ముద్దాయి సుదూరంగా పారిపోయే వ్యవహారం ఒకటి. 2, వాడు చంపిన కత్తి ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్టలు పైన రక్తం పడి, అంత ఘోరంగా చంపినవాడు బట్టల పైన రక్తం ఉంటుంది, గోళ్ళల్లో రక్తం ఉంటుంది. సో ఆ అమ్మాయి రెసిస్ట్ చేసింటే ఆ అమ్మాయి ఘాట్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల మనం ఇప్పుడే వాని గురించి బహిర్గతం చేయకుండా వాడిని క్షుణ్ణంగా పట్టుకొని ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి, వాడు చంపిన కత్తి, ఆ కత్తి ఎక్కడి నుంచి కొన్నాడు, ఇంట్లో ఉంటే ఎప్పుడు కొన్నారు, లేదు మార్కెట్లో కొన్నాడా, ఆ కత్తి ఎంత కొన్నాడు, వాడిని విచారించి ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఆ కత్తి ఎక్కడన్నా పడేసి ఉంటాడు, ఆ కత్తిని రికవరీ చేసి ఆ టైంలో పోలీసులు చెప్తారు ఎస్ వీ గాట్ ది అక్యూజ్డ్ని. అంతకుముందే చెప్తే వాడు పారిపోయే ప్రమాదం ఉంది. ఆ కత్తి గిత్తి అదంతా హుస్సేన్ సాగర్లోనో ఏదో మెల్ట్ చేసినో నిప్పు పెట్టో ఏదో ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్క ముద్దాయి కూడా దొంగతనం చేసేది ఎట్లా, మర్డర్ చేస్తే శవాన్ని ఏ విధంగా లేకుండా చేయాలా అనేది చూపుతూ ఫోన్లో గెలుపుతారు. అయితే అన్ని గెలిపితే ఏం చెప్పినా, నేను సావాలనుకుంటే ఏ విధంగా అని అన్నా కూడా దానికి సమాధానం చెప్తుంది. కాబట్టి దాన్ని అడిగి సమాధానం చేసుకొని ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేస్తారనే ఉద్దేశంతో
పోలీసులు గుప్తంగా కూడా ఉంచి ఉండవచ్చు, గోప్యంగా కూడా ఉండి చెప్పలేము. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి సార్, మరి ఇలాంటి దాడులు చేసినప్పుడు వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున మనకు రిపోర్ట్ వచ్చాక తెలుస్తుంది, ఎవరనేది తెలిసిపోద్ది ఖచ్చితంగా, దానికి ఎంత సమయం పడుతుంది, అయితే ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటారు? వాళ్ళకి సెక్షన్స్ ఏమన్నా ఉంటాయా? డెఫినెట్గా మర్డర్ కేసేనండి, మర్డరు. వాడు ఒకవేళ అటెంప్ట్ చేశానని తెలిస్తే అటెంప్ట్ రేపు అండ్ మర్డరు, డెఫినెట్గా ఉరి శిక్ష వేయచ్చు, జీవిత కారాగార శిక్ష వేయచ్చు, ఫైన్ వేసి జీవిత కారాగార శిక్ష వేస్తారు. ఒకవేళ లేదు అంటే మొన్న ఒక కేసులో ఇట్లాంటి పోక్సో యాక్ట్ కేసులో 2 సార్లు ఉరి తీయండి అని ఇచ్చారు కదా, చెప్పలేము, ఇవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్.